గ్రామ సంచారంగా సాగే ఈ కళా ప్రక్రియ ఆనాటి స్థితిగతులను బొమ్మలతో దృశ్యరూపంగా అందించి సమాచార వారధిగా నిలిచింది. తోలుబొమ్మల ప్రదర్శనలో ముఖ్యంగా రామాయణం, భారతంలకు సంబంధించిన కథలు ఉంటాయి. ఈరోజు తెలుగు సాహిత్యంలోని ఒక అపురూపమైన హాస్య రచన బుడుగు కథతో మీ ముందుకు వస్తున్నాం. బుడుగు అనగానే బుడుగు చిచ్చర పిడుగు గుర్తుకొస్తాడు. ఈ రచనకు మూలకారకులైన బాపు రమణలు తెలుగువారికి సుపరిచితులే. చమత్కారమైన రచనలకు మారుపేరైన రమణగారి వ్రాత మరియు బాపు గీత. బాపు వ్రాతతో తెలుగువారి సంస్కృతిలో భాగమై నిలిచిన బాపుగారి బొమ్మల ద్వారా రూపుదిద్దుకున్న ఆణిముత్యం బుడుగు. బుడుగు 7 ఏళ్ల చిచ్చర పిడుగు. వాడు చెప్పే కబుర్లు ఎన్నో. చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరితో కూడిన రచన పాఠకుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. తెలుగు భాషలోని తీయదనం అంతా బుడుగు మాటల్లోనే ఉంది. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడానికి 13వ ఎక్కం ఎంతో అవసరం అని చెప్పే బుడుగు ఆలోచనను బొమ్మల కథారూపకంగా తేవడమే మా ఈ చిన్ని ప్రయత్నం. రమణగారి భావనలో పుట్టిన బుడుగుకి ఆకారాన్ని అత్యంత రమణీయంగా మన కళ్ళ ముందు ఉంచిన బాపు గారికి వందనములు. మా బొమ్మల చిత్రీకరణకు సహాయం అందించిన మా నేహకు ధన్యవాదాలు. మరి రాక్షసుడు 13వ ఎక్కం కథ చూద్దామా? ఒక్కడే మహానుభావుడు, ఆ ఒక్కడికి వందనములు. ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నారా? నేనేనండి, బాపు రమణల బుడుగుని. బుడుగు బుడుగు చూసావా? మరేమో నేను వాళ్ళ సీత ఆలుకుంటుంటే వాళ్ళ పెద్దన్నయ్య వచ్చి దాన్ని బాక్కలిపోయి నన్ను ఫో అని అన్నాడు. గోపి, నేను పెద్దవాణ్ణి అయిపోతాగా, అప్పుడు వాడి మీద చంపేద్దాం. వద్దమ్మా, నేను పెద్దవాణ్ణి అయిపోయే లోపు నీకు కథ చెప్పనా? గనగన వద్దు, కథ చెప్పు. సరే. అనగనగా ఓ రాజు. ఆ రాజుకి ఓ కొడుకు నీలాగే అరుస్తూ ఎంతో ముద్దొస్తాడు. ఆ రాజుగారి ఎదురుగుండా ఇంకో రాజుగారు ఉండేవారు. ఆయనకి ఒక కూతురు. వాళ్ళిద్దరూ రోజు ఆడుకునేవారు. వాళ్ళమ్మ జీడ్లు, పొడిలు, మనమరాలు పెట్టేది. కథ చెప్పు. సరే. ఒకరోజు తాగుడు మూతలాటలో యువరాజు కళ్ళు మూసుకొని ఉండగా ఓ పెద్ద రాక్షసుడు వచ్చి సీతను ఎత్తుకెళ్ళిపోయాడు. అప్పుడు యువరాజు ఏడుస్తూ పాడుకున్నాడు. ఓ సీత, ఓ మై సీత, ఓ సీత, ఎక్కడ నీ వెతికేది? చిన్నతోయే కదా అని పాడుతూ వెళ్తుండగా ఓ పేద రాసిపెద్దం వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను సీత ఆలుకుంటుంటే ఒక పెద్ద రాక్షసుడు వచ్చి సీతను ఎత్తుకెళ్ళిపోయాడు. మీ సీత ఎక్కడుందో నాకు తెలుసు. రాక్షసుని కోటలో ఏడుస్తోంది. భయపడకు, నేను నీకో కీలు గుర్రం ఇస్తాను. దాని అంచు మీద వెళ్ళి రాక్షసుని చంపేసి మీ సీత తెచ్చుకో. హ్రామ్ హ్రీం హ్రూమ్. జై కీలుగుర్రం.
రాక్షసుడింటికి పద. అందాలు గుర్రం కీలు గుర్రం చలో చలో రాక్షసుడింటికి చలో చలో. పెద్ద రాక్షసుని చెరల నుండి సీతను విడిపిద్దాం. పెద్ద రాక్షసుని చెరల నుండి సీతను విడిపిద్దాం. అందాలు గుర్రం కీలు గుర్రం చలో చలో రాక్షసుడింటికి చలో చలో. రాక్షసుని ఇంటి దగ్గర వీధిలో ఓ పిల్ల రాక్షసుడు ఉన్నాడు. ఒరే యువరాజు, నీకు శ్రీరాముని దయచేతను పద్యమొచ్చురా? నాకు రాదే. అయితే పో వెదవా, పో చదువుకో. అప్పుడు యువరాజు ఇంటికి పరిగెత్తుకెళ్ళి అమ్మ చేత గబగబ నేర్చుకొని ఇలా శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జగల నోరాయనగా ధారాళమైన నీతులు నోరుగా చెవుల పుట్ట నుడి వేద సుమతి అని చెప్పగానే పిల్క రాక్షసుడు యువరాజుని లోపలికొల్లాడు. సీత 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 లోపల ఇంకా పెద్ద రాక్షసుడు ఉన్నాడు. సీతకి ప్రైవేట్ చెప్తున్నాడు. ఒరే రాక్షస, మా సీతను వదిలే, లేకపోతే ఈ కత్తితో నడ్డి మీద చంపేస్తా. హా, హా, హా. ఒరే యువరాజు, నీకు 13వ ఎక్కం వచ్చా? రాదే. మా బాబాయ్కి కూడా రాదని నా అవమానం. నాకు లడ్డు. అయితే పో వెదవా, పో చదువుకో. అప్పుడు యువరాజు ఇంటికి పరిగెత్తికెళ్ళి వీధిలో ఉన్న బాబాయ్ని అడిగితే ఎక్కలేడు పిక్కలేడు పో. వాళ్ళ అమ్మకి తెలీదట. చివరికి వాళ్ళ నాన్న ఎక్కాల పుస్తకం తీసి కబకబ నేర్పించి యువరాజు రాక్షసుని కోటలోకి పరిగెత్తికెళ్ళి ఇలా చెప్పాడు. 13 ఒకట్ల 13, 13 రెండ్ల 26, 13 పదల 130 అని చెప్పగానే రాక్షసుడు నాశైపోయేశాడు. రాజు సీతని రక్షించాడు. జై. అందాలు గుర్రం కీలు గుర్రం చలో చలో ఇంటికి పోదాం చలో చలో. ఇంటికెళ్ళి బాల్తో ఆడి కైట్ ఎగరేద్దాం. ఇంటికెళ్ళి బాల్తో ఆడి కైట్ ఎగరేద్దాం. అందాలు గుర్రం కీలు గుర్రం చలో చలో ఇంటికి పోదాం చలో చలో. అయితే పుడుగు నాకు అర్జెంటుగా 13 ఎక్కం నేర్పి నేను వెళ్ళి సీతని రక్షిస్తాను. అలానే గోపి ఇంటికెళ్ళి ఎక్కాల పుస్తకం తీసుకురా. అది చూసి మంతమేసి చెప్తారు. అయితే తెత్తా ఉండు. ఒరేయ్, ఇది చూస్తున్న వారు ఆ గోపిగాడు వస్తే నేను తెలుగు సినిమాకి వెళ్ళానని చెప్పండి. సరేనా? టాటా, బాయ్ బాయ్. హలో, ఈ చిన్నారులు ఇక్కడే పుట్టారండి. వసుధ అండ్ శ్రీజ నల్లమోతు, శిల్ప, విజయ్, శ్రీనివాస్ అండ్ జయ నల్లమోతు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వీళ్ళు ఇక్కడే పుట్టి మన బడిలోనే చదువుకొని తెలుగు బాగా నేర్చుకున్నారండి. శ్రీనివాస్ నల్లమోతు, జయ నల్లమోతు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్స్ ఫర్ ప్రజెంటింగ్ దిస్. శిల్ప గారు, విజయ, శ్రీనివాస్, జయ.